గతం ఇక బరువు తగ్గాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తినడం మంచిదే. అయితే ఆకలి వేసినా వేయకపోయినా కూడా అదే పనిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నా పేరు శారద. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లో. నేను ఎంఫిల్ వరకు చేశాను. ఒకసారి తిరుపతికి వెళ్తే నాకు అక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అనేసి అన్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అని. థాట్ రాగానే నేను మా హస్బెండ్కి చెప్పాను. సరే ఇట్లాగో కోయంబత్తూర్ వెళ్తున్నాం కదా, అక్కడ చూద్దామని చెప్పి మేము వెళ్ళి, అంటే అసలు స్టార్టింగ్ చెప్పాలంటే నేను ఏం రీసెర్చ్ అది ఎక్కువ చేయకుండా స్టార్ట్ చేసేసాను. కోయంబత్తూర్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి. అక్కడ పేపర్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ది ఒక మిషన్ చూసి నేను ఆ మిషన్ పర్చేస్ చేసి ఫ్యాక్టరీ పెట్టి నేను పెద్ద ఎత్తునే స్టార్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే ఆ మిషన్లో చాలా వరకు 80% పేపరే యూజ్ అయ్యేది, 20% వేస్టేజ్ అయ్యేది. ప్లస్ ఎన్వలప్ ఫోల్డింగ్ బ్యాగ్సే వచ్చేటివి. దాంట్లో కస్టమైజ్డ్ బ్యాగ్స్ ఎక్కువ కావాలి అని అందరు అడుగుతుంటే ఆ ఫ్యాక్టరీ మిషనరీ అది అమ్మేసి మొత్తం కస్టమైజ్డే చేయడం. ఇప్పుడైతే కస్టమైజ్డే చేస్తున్నాను. స్టార్టింగ్లో నేను బాంబేకి, ఢిల్లీకి, జైపూర్ వెళ్ళి ఫ్యాన్సీ షీట్స్ తీసుకొచ్చి బ్యాగ్స్ చేసేదాన్ని. కాకపోతే అక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతుంటే ఆ పేపర్ బ్యాగ్ కాస్ట్ ఎక్కువయ్యి పబ్లిక్ ఏంటంటే అందరూ అంత ఖర్చు పెట్టి కొనడానికి వెనక ముందు అయ్యేవాళ్ళు. కొంతమంది మాత్రము చాలా సాటిస్ఫై అయ్యి తీసుకొని వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇంకా నేను ఎట్లా అయితే ఎక్స్పీరియన్స్ అవుతుందో తర్వాత ఇట్లా అక్కడ కాదు అని చెప్పి నేనే బల్క్లో పేపర్స్ తీసుకొని స్క్రీన్ ప్రింటింగ్ కానీ లేదంటే ఆఫ్సెట్ ప్రింటింగ్ నా ఓన్గా ప్రింట్ చేసి బ్యాగ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను. బయట వేరే వాళ్ళందరూ చేసిన దానికంటే చాలా కాంపిటేటివ్ ప్రైస్లో నమ్మడం స్టార్ట్ చేశాను. అట్లా ఎప్పుడైతే చేశానో నేను అసలు మార్కెటింగ్ చేయకున్నా కానీ పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళే బ్యాగ్స్ కొరకు రావడం స్టార్ట్ చేశారు. మంచి మంచి స్కూల్స్కి ప్లస్ కార్పొరేట్ వాళ్ళకు కూడా చాలా బ్యాగ్స్ అవి చేసి ఇచ్చాను. నా దగ్గర పేపర్ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే నేను ఎక్కువ ఇంపోర్టెడ్ పేపర్వే చేస్తాను. డూప్లెక్స్ బోర్డ్ తోటి చేస్తే దాని బిఎఫ్ తక్కువ ఉంటుంది. అది దాంట్లో ఒకవేళ వెయిట్ ఎక్కువ వేస్తే అది పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నేను అట్లా కాకుండా బిఎఫ్ ఎక్కువ ఉండి ఇంపోర్టెడ్ది వెయిట్ ఎక్కువ క్యారీ చేసే పేపర్నే తీసుకొని నేను ఎక్కువ మటుకు బ్యాగ్స్ చేస్తుంటాను. ఇంతకుముందు స్క్రీన్ ప్రింటింగ్ నేను బయట చేయించేదాన్ని. అట్లా బయట చేయిస్తే కూడా తక్కువ క్వాంటిటీ, సపోజ్ ఎవరికైనా 50-100 కావాలంటే తక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి కొంచెం కష్టం అయ్యేది నాకు. అంటే నాకు ఖర్చు ఎక్కువ అయ్యేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా స్క్రీన్ ప్రింటింగ్ అవన్నీ కూడా నేనే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్సెట్ ప్రింటింగ్ ఒకటి నేను బయట చేయించి బ్యాగ్స్ చేసేస్తాను. 2010లో నేను మిషనరీ తోటి స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 10 మందితో స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం స్లోగా మిషన్ అమ్మేసిన తర్వాత ఒక 4గురినే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆ ఖర్చు కూడా ఎందుకు పెట్టాలి అనేసి వాళ్ళని కూడా తీసేసి నేను ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నానో నాకు వర్క్ ఎప్పుడు వస్తే అప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళతోటి పీస్ రేట్తో నేను చేయించేసుకున్నాను. సో నాకు అసలు ఇప్పుడు అసలు ఏమీ ఖర్చు అనేది లేకుండా ఎంత వస్తే అంత ప్రాఫిట్ నాకే మిగులుతుంది. మార్కెట్లో ఉన్న పేపర్ బ్యాగ్స్ అన్నిటికంటే నా దగ్గర చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. అందుకని కూడా చాలామంది వాళ్ళు వచ్చిందే కాకుండా వేరే వాళ్ళకు ప్రిఫర్ చేయడము. నా బ్యాగ్స్ యూఎస్ఏకి పంపించాను. ఇంకా దుబాయ్లో కూడా ఈవెంట్స్ అయితే దానికి కూడా వచ్చి తీసుకొని వెళ్ళారు. పేపర్ బ్యాగ్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను 2 years నుంచి జూట్ బ్యాగ్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఈ జూట్ బ్యాగ్స్ కొరకు నేను కలకత్తా వెళ్ళి అక్కడి నుంచి మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి కస్టమర్స్కి ఏ విధంగా కావాలో అట్లా నేను జూట్ బ్యాగ్స్ కూడా చేసిస్తున్నాను. దానికి కూడా నాకు రెగ్యులర్గా ఓక్రీ స్కూల్ వాళ్ళకు రెగ్యులర్గా జూట్ బ్యాగ్స్ అవన్నీ నేనే సప్లై చేస్తుంటాను.
అంతేకాకుండా ఈ ఎక్కువ పార్టీలకు ఈవెంట్లకు ఈ మధ్య జూట్ బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అది ఇంకోటి పేపర్ కంటే అది రీయూజబుల్ కూడా కాబట్టి జూట్ బ్యాగ్స్ కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు నా దగ్గర నుంచి. ఎవరైనా సరే ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దాని గురించి ఫస్ట్ మార్కెటింగ్, అంటే నేను చేసినప్పుడు నేను అవన్నీ సర్వేలు చేయలేదు, కాకపోతే నాకు అప్స్ అండ్ డౌన్స్ అయినా కానీ అట్లాగే నిలదొక్కొని నేను చేయడం స్టార్ట్ చేశాను. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి దాని గురించి అంత సర్వే చేసి మనం చేసే ప్రోడక్ట్ మనం అమ్మగలుగుతాము అన్న ధైర్యం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్క స్త్రీ సక్సెస్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక ఉదయం పూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి, మధ్యాహ్నం మితాహారం, ప్రతి 3 గంటలకు ఒకసారి పండు లేదా గ్లాస్ పండ్ల జ్యూస్ని, గ్రీన్ టీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకుంటే చాలు. సో ఇదండి ఇవాల్టి నవ్య. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.